శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరం ప్రథమ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము శంభువే శంకరుడైనాడు. యోగం అంటే కలయిక. జీవాత్మ పరమాత్మతో అంటే బ్రహ్మంతో విభేదం అనేది లేకుండా కలవటమే యోగం. ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తూ అనగా నిష్కామ కర్మ చిత్తశుద్ధిని సాధించి భక్తి ఆరాధనలతో భగవదనుగ్రహాన్ని పొందితే అంతంలో ఏ విభేదాలు లేని సమానమైన యోగ స్థితిని పొందవచ్చు. వేదాలలో ఇదే అత్యున్నత సత్యం. ఈ యోగమే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధించినది. ఒక్కొక్క తరానికి అంది వచ్చిన ఈ యోగం తరువాత కాలంలో క్షీణించింది. నేను దాన్ని పునరుద్ధరించటానికి వచ్చాను అన్నాడు శ్రీకృష్ణుడు. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు వేర్వేరు కాదు, ఇద్దరు ఒక్కరే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని సందర్శింపచేసినప్పుడు ఇదిగో నా ఈ విశ్వరూపాన్ని చూడు అని పలుకుతాడు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 8వ శ్లోకం. విశ్వరూప దర్శనంలో కృష్ణుడు రుద్రుని రూపంలో విశ్వాన్ని నశింపచేయటాన్ని కూడా చూపుతాడు. ఈశ్వరుని కన్నా భిన్నం కాని కృష్ణ పరమాత్మునికి మొదటి నుండి జగద్గురు అనే బిరుదు ఉన్నది. కృష్ణం వందే జగద్గురుం అని శ్లోకం కూడా ఉన్నది. ప్రారంభంలో ఈ యోగాన్ని సూర్యునికి నేర్పాను, ఇప్పుడు నీకు నేర్పటానికి కృష్ణుడనై వచ్చాను. ఎప్పుడెప్పుడు ధర్మములో గ్లాని కనపడుతుందో అప్పుడంతా వచ్చి బోధ చేస్తాను అన్నాడు. ద్వాపరయుగం దాదాపు అంతమైపోయేటప్పుడు కృష్ణావతారం జరిగింది. తర్వాత కలికాలం వచ్చింది. మళ్ళీ జీవుడు బ్రహ్మం మధ్య అద్వైత యోగంలో గొప్ప క్షయం వచ్చింది. 72 దుష్టమతాలు వచ్చాయి. వారంతా మళ్ళీ చాలా భయంకరంగా పెరిగిపోయారు. సరైన సమన్వయం లేని మతాలన్నీ మొదట్లో ఇట్లాగే ఉంటాయి. ఇష్టపడి అనుసరించేవారు చాలా మందే ముందుకు వస్తారు. తర్వాత ఆ మతాలు మచ్చుకైనా మిగలక కనుమరుగవుతాయి. కలియుగంలో 72 తప్పుడు మతాలు తలెత్తుతాయని, వైదిక మతాన్ని క్షీణింపచేస్తాయని పరమేశ్వరుడు చూసుకున్నాడు. ద్వాపరయుగంలో వచ్చిన క్షయం చాలా సామాన్యమైనది. అందువల్ల కృష్ణ భగవానుడు కొన్ని సందర్భాలలో మాత్రమే జ్ఞానాన్ని ఉపదేశించాడు. మిగిలిన వేళల్లో ఆయన గోకులంలో దివ్యలీలలను చేస్తున్నాడు, ద్వారకను పరిపాలిస్తున్నాడు, పాండవుల దూతగా వెళ్ళాడు. కలియుగంలో ఇంత చేస్తే చాలదు. చీకటి ఎక్కువగా ఉన్నది కనుక దీపాలు ఎక్కువగా కావాలి. నేను జ్ఞానోపదేశానికై పూర్తి జీవనకాలం పాటు అవతరించవలసి ఉంటుంది అని పరమేశ్వరుడు భావించాడు. ఆ సదాశివుడు అన్ని జ్ఞాన రూపాలకు అధిపతి అయిన వాడు తానే ఆదిశంకర భగవత్పాదులుగా జన్మించాడు. శ్రీ శంకరాచార్యులు శివావతారమని చెప్పటానికి వేదాలలో ఆధారం ఉన్నది. యజుర్వేదంలో ఉన్న శ్రీరుద్రంలో కపర్ధికి నమస్కారం, యుక్తకేశునకు నమస్కారం అనే మాట మళ్ళీ మళ్ళీ వస్తుంది. కపర్ధి అంటే జటాధారి. శివునికి మనం సాధారణంగా జటాధారిగానే చూస్తాము. యుక్త అంటే క్షౌరం చేసిన అని అర్థం. యుక్తకేశుడు అంటే తల మీద జుట్టు క్షవరం చేయించినవాడు. జటాధారి అయిన శివుడు యుక్తకేశుడు ఎప్పుడు అయినాడు ప్రశ్న. ఆదిశంకరులుగా ఉన్నప్పుడే కదా.
కాలం యొక్క 3 పరిణామాలైన భూత భవిష్య వర్తమానాలు కూడా ఎరిగి ఉన్న వేదమాత ఈ మాటను ఎప్పుడో పేర్కొంది. పరమేశ్వరమూర్తి మర్రి చెట్టు కింద నిశ్చలంగా కూర్చున్నప్పుడు శంభు అనబడతాడు. శం అంటే శాశ్వతానందం, శంభు అంటే శాశ్వతానందానికి ఉద్గమ స్థానం. ఈ ఆనందపు నెలవు ఒకచోటే స్థిరంగా ఉంటుంది. కన్నులు చూడవు, నోరు పలకదు, శరీరం కదలదు. కేవలం నిష్ఠగా సమాధిలో మౌనంగా అతి గహనంగా లీనమై ఉంటాడు. కానీ ఆ మౌనం నుండే సనకుని వంటి యోగులకు ఉపదేశం జరిగి బ్రహ్మనిష్టత్వం కలిగాయి. వారు ఆనందోద్భవ స్థానానికి వెతుకుతూ వెళ్ళి దానిని పొంది దోసిళ్ల కొద్దీ తాగారు. వారికి లభించిన అతి గొప్ప ఉపదేశమే మౌనం. మనం ఆ ఉద్గమ స్థానాన్ని అన్వేషిస్తూ వెళ్ళలేదు, కానీ మన కోసం పరమేశ్వరుడు తన ఉన్నతి మౌన స్థితిని విడిచి ఆదిశంకర భగవత్పాదులుగా అవతరించారు. ఒక ఉదాత్తురాలైన పతివ్రత ఉన్నది. ఆమె నోటి మాట ఎవరూ వినలేదు, ఎన్నడూ ఆమెను బయటకు రావడం చూడలేదు. అంటే అతి తక్కువగా మాట్లాడేది, బయట కనిపించేది. ఆమె బిడ్డ బావిలో పడినప్పుడు వెంటనే ఇంటి బయటకు వచ్చి అరుస్తుంది. అదేవిధంగా దక్షిణామూర్తి అయిన పరమేశ్వరుడు తన సంతానమైన ప్రజలంతా కలియుగంలో పాపమనే లోతైన గుంటలో పడుతున్నారని చూశాడు. నేను మౌనశంభుని వలె ఉండి మౌనం నుండి ఉపదేశాన్నిస్తూ ఆనందాన్ని ఉత్తమ స్థానంగా ఇక్కడే కూర్చుని ఉంటే ఎవరు ఈ చలమ వద్దకు వెతుక్కుంటూ రారు. అందువల్ల ఆనందమే వారిని వెతుక్కుంటూ పోవాలి. ఆనందం, సంతోషానికి స్వరూపమైన శంభుడే శంకరుడే మనుషులను సమీపించాలని భావించి పరమేశ్వరుడే శంకరాచార్యుడు అయినాడు. ఈ క్రమంలోనే శ్రీరుద్రం మొదట శంభుని, తరువాత గురువైన శంకరుని, తరువాత గురువు ఉపదేశం ద్వారా పొందే పంచాక్షరిని ప్రస్తావించి నమస్సులు అర్పించింది. పాతకాలంలో విడిగా అసురులు అని ఒక జాతి ఉండేవారు. వారిని నాశనం చేయటానికి విష్ణువు తగిన ఆయుధాలతో వచ్చేవాడు. ఈ కలియుగంలో విడిగా రాక్షస జాతి అంటూ లేరు. రామాయణంలో విశ్వామిత్రుడు యాగాన్ని పాడు చేసేందుకు మారీచ, సుబాహులు అనే రాక్షసులు రావటం, రాముడు వారిని అంతం చేయడం గురించి చదువుతాము. ఈ కలికాలంలో విశ్వామిత్రుడు ఉంటే విడిగా మారీచుడో సుబాహుడో అవసరం లేదు. అతడి బుర్రయే పాడైపోయి ఆశ్రయ ప్రవృత్తులు అతడిలో శరణు పొంది ఉండేవి. అసలు అతడు యాగం చేయాలని తలచి కూడా ఉండేవాడు కాదు. ఈ కలికాలంలో అసురులు మనుషులు మెదడులోకి ప్రవేశించిపోయిన రోజులలో ఎవరిని వదలాలి, ఎవరిని నాశనం చేయాలి? అందువల్ల పరమేశ్వరుడు ఈ అసురులను సంహరించే దానికి అవతారాలు అక్కరలేదని భావించి జ్ఞానోపదేశం చేసేందుకు తానే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. శంభునిగా స్థిరంగా కూర్చుని ఉన్న మూర్తి శంకరునిగా సంచార రూపం దాల్చింది. ఇంతకుముందు ఎంతగా ఒక్కచోటే కూర్చున్నాడో ఇప్పుడు అంతగా తిరుగాడుతూ ఉన్నాడు. పూర్వం ఎంతగా మౌనంగా ఉన్నాడో ప్రస్తుతం అంతగా మాట్లాడుతున్నాడు, బోధిస్తున్నాడు, వాదిస్తున్నాడు, వ్యాఖ్యలను వ్రాస్తున్నాడు. ఆదిశంకర్ల గొప్పతనం ఏమంటే భారతదేశంలో తనకన్నా ముందు కాలంలోనూ 72 మతాల్లో నుండి ఒక్కరి ఉనికిని కూడా మిగలలేదు. ఆయన ఖండించిన సాంఖ్య, వైశేషికాల వంటి మతాల గురించి కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. వీటిని ఇప్పటికే అనుసరిస్తున్న వారెవరూ మనకు కనపడరు. కాపాలిక, వామాచార, శాక్తం ఇంకా ఇతర క్రూరమైన మతాల గురించి మనకు పురావస్తు శిథిలాల్లో మాత్రమే తెలుస్తుంది. వైదిక మార్గాన్ని బోధించక కేవలం వ్యక్తిగత గుణాలను మాత్రం బోధించే బౌద్ధం వంటి మతాలను శ్రీ శంకర భగవత్పాదులు విదేశాల కోసం వదిలిపెట్టేశారు. ఆయన కాలం తర్వాత అవి మన దేశంలో ఎక్కువ బ్రతకలేదు. అంత తక్కువ సమయంలో కేవలం తాత్వికత ఆధారంగా ఇతర మతాల మీద విజయాన్ని సాధించి అద్వైత మతాన్ని ప్రతిష్ఠించినట్టు ఆచార్యులు వంటి మహాత్ములు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. శంకర భగవత్పాదుల తర్వాత ఇతర మతాల శాఖలు మన దేశంలో వచ్చినప్పటికీ
శంకరులు ప్రతిష్ఠించిన అద్వైతం మాత్రం కనుమరుగు కాలేదు. ఈనాటికి కూడా మనం అద్వైతులము ఇక్కడ ఉన్నాము. శ్రీ శంకర భగవత్పాదులు వేదాలను పూర్తిగా అంగీకరించారు. వేదాలలో చెప్పిన అందరు దేవతామూర్తులను, వేదాలు విధించిన అన్ని కర్మలను అంగీకరించారు. వాటి లక్ష్యమైన అద్వైతాన్ని వేదాలలో అతి ముఖ్యమైన భాగమైన ఉపనిషత్తు చెప్పే ముఖ్య సత్యం ఆధారంగా జీవుడు బ్రహ్మం ఒక్కటే అనే దాన్ని ఆయన ప్రతిపాదించారు. శ్రీకృష్ణుని తర్వాత వైదిక మతాన్ని ప్రతిష్టాపించిన ఆదిశంకరులకే జగద్గురువు అనే బిరుదు వచ్చింది. శ్రీ శంకరాచార్యుల శుభ జన్మదినం వైశాఖ శుక్ల పంచమి. ఆ రోజు శివునకు అనుకూల తార ఆరుద్ర కానీ రామునికి అనుకూలమైన పునర్వసు నక్షత్రం కానీ ఉంటాయి. నేను శంకర్ల జయంతిని ఇతర మహాపురుషుల జయంతుల కన్నా ఎక్కువ పవిత్రమైనదిగా భావిస్తాను. నేను అట్లా అంటున్నానంటే 2 కారణాలు ఊహించవచ్చు. ఏమిటి ఆ కారణాలు? శంకర్ల అవతారం కన్నా ముందుకు వైదిక మతం అల్లాడుతున్నప్పుడు వేదాలు విధించిన పుణ్యదినాలన్నీ కొట్టుమిట్టాడుతున్నాయి. మతమే అంతమైపోతే ఆ మతంలోని శుభదినాలను ఎవరు జరుపుకుంటారు? వేదధర్మం ప్రమాదానికి గురైనప్పుడు ఆ మతంలోని పుణ్యప్రదమైన రోజులన్నీ కూడా ఇక అంతమయ్యే ప్రమాదానికి గురైనవి. అట్టి సమయంలో శంకర జయంతి వచ్చింది. దానివల్ల ఇతర పండగ రోజులన్నీ పునః ప్రతిష్టాపితమైనాయి. శంకర జయంతి సంభవించకపోయి ఉంటే ఈనాడు మనం శ్రీరామనవమి, గోకులాష్టమి, శివరాత్రి, నవరాత్రి ఇంకా మిగిలిన శుభదినాలు జరుపుకునేవారమో లేదో అనేది సందేహమే. శంకర జయంతి వచ్చి ఇతర అన్ని జయంతులను పునఃప్రతిష్టాపన చేసింది. అందుకని శంకర జయంతి శుభదినాలకే శుభదినం అని నేను అంటాను. సామాన్యమైన ఒక బ్రాహ్మణ సన్యాసిగా ఒంటరిగానే ఆయన దేశమంతటా ఎక్కడా విడిచిపెట్టకుండా పర్యటించి దిగ్విజయ యాత్ర చేసి మన అందరినీ విశేషంగా దీవించాడు. ఆయన చేసిన దిగ్విజయ యాత్ర గురించి మనం మాట్లాడుతున్నామంటే అది నిజంగా దిగ్విజయమే. హరి ఓం తత్సత్. ఆచార్యుల మహాత్మ్యాన్ని గురించి విన్న ఫలితంగా మనం కూడా మన చిత్తాల నుండి మూర్ఖత్వాన్ని తొలగించుకొని మనపై మనం దిగ్విజయాన్ని చేద్దాము. ఆచార్యుల ఉపదేశం భజగోవిందంతో ప్రారంభమై పరమాత్మ అత్యున్నత సూత్రంతో ముగుస్తుంది. భజగోవిందంలో ఆచార్యుడు అంటాడు, నీకేమి తెలియకపోయినా పర్వాలేదు, గోవిందా గోవిందా అని అంటుండు. మృత్యుదేవత అనగా యముడు ఒక్క క్షణం కూడా వృధా చేయడు. ఆయన మనల్ని ప్రతి క్షణం సమీపిస్తుంటాడు. ఎప్పుడు వచ్చి మనల్ని కబళించి వేస్తాడో తెలియదు. గోవిందుని పాదాలను పట్టుకుంటేనే మనకు యమభయం లేకుండా ఉంటామని ఆచార్యుడు అంటాడు. మనం నిత్యం గోవిందా గోవిందా అంటే అలవర్చుకోవాలి. ఏది ఏమైనా సరే మనం తప్పక అన్నం తింటాము. తింటూ కూడా మనం గోవిందా గోవిందా అంటూ ఉంటే ఆ మానసిక భావనతో లోపలికి వెళ్ళిన ఆహారం కూడా మనకు ఆత్మ గురించిన ధ్యానం చేసుకునేందుకు సహాయమవుతుంది. అట్టి ఆహారం శరీరంలో ఇముడుతున్న కొద్దీ ఈశ్వరుని గూర్చిన భావన కూడా పెంపొందుతుంది. మనం ఏనాడు భోజనం మానేయటమంటూ ఉండదు. అందువల్ల ఈ గోవింద గోవింద జపం చేసే చిన్న అలవాటు సాగుతూ ఉంటుంది. తినేవేళ మనం గోవింద గోవింద అని ఉచ్చరిస్తూ తింటుంటే ఇతర విషయాల గురించి మాట్లాడటం మనమే మానేస్తాము. గోవిందనామం చెబుతూ మనం అన్ని రకాల ఆహార పదార్థాలను తినకూడదు అనే సక్రమ పద్ధతిని కూడా అలవర్చుకుంటాము. చిత్తం శుద్ధం కావాలంటే అన్నం శుద్ధంగా ఉండటం కూడా ముఖ్యమే. ఇన్ని మానసిక అస్తవ్యస్తలు ఈనాడు కలగటానికి కారణం అన్ని వేళలా అన్ని చోట్ల అన్ని రకాల ఆహారాలను తినటమే. ఆచార్యుల వంటి వారి మహాత్మ్యం విన్నందులకు ఒక స్మృతి చిహ్నంగా ఈ చిన్న సాధనా పద్ధతిని అలవాటు చేసుకోవాలి. అందరూ ఉదయం కొద్దిగా విష్ణు స్మరణం, సాయంత్రం శివస్మరణం, రాత్రి పడుకోనే ముందు జగన్మాత ప్రార్థనను చేసుకోవాలి. ఈ రోజున మన ఆధ్యాత్మిక ప్రగతి కోసం కానీ ఇతరులకు దయతో ఏదైనా సేవను కానీ ఏమైనా చేశామా అని ఒకసారి పునరాలోచించుకోవాలి. కామాక్షికి హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. అమ్మా, ఈరోజు నేను చేసిన నా తప్పులను మన్నించు.
ఈ తప్పులను తిరిగి చేయకుండా నన్ను కాపాడు అని చెప్పి నిద్రకు ఉపక్రమించాలి. మనకు చిన్న పెద్ద అన్ని రకాల అనుష్ఠానాలను తిరిగి గుర్తు చేసే బాధ్యతను నిర్వహించినందుకు మనం ఎన్నటికీ ఆదిశంకరులను మర్చిపోరాదు. నవరాత్రి గోకులాష్టములు చేసుకున్నట్టే ఉత్సాహంగా శ్రీ ఆచార్యుల జయంతిని కూడా చేసుకోవాలి. ఆచార్యుల పాదుకలను రోజు ఆరాధించుకోవాలి. ఆచార్యుల అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతున్నాయి. హరి ఓం తత్సత్. హర హర శంకర జయ జయ శంకర. ఇట్లు వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర జయ జయ శంకర. 7483229249.